నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. చాలా కాలంగా ఊరిస్తూ వస్తున్న బాలినేని రాజీనామా పర్వం ఎట్టకేలకు ముగిసింది. గతంలో అనేక సందర్భాల్లో రాజీనామా పేరుతో వార్తల్లో నిలిచిన బాలినేని ఇప్పుడు వైసీపీని వీడిన తర్వాత ఏ పార్టీలో చేరతారు అన్న విషయంలో వార్తలకెక్కారు. ఆయన జనసేనలో చేరతారనేది దాదాపుగా ఖాయమని తెలుస్తున్నా అసలు బాలినేని ఎందుకు చేర్చుకోవాలి అన్న ప్రశ్న కూడా కొంతమంది కూటమి నేతల నుంచి వినపడుతోంది. వైసీపీలో ఉంటే రాబోయే 4 ఏళ్లు ఒరిగేది ఏమీ లేదన్న విషయం తెలిసిన బాలినేని కేవలం షెల్టర్ కోసమే జనసేన వైపు అడుగులు వేస్తున్నాడని, అతనికి ఆశ్రయమిస్తే మళ్లీ ఎన్నికల ముందు జగన్ పంచకే చేరతాడన్న చర్చ కూటమి నేతల మధ్య నడుస్తోంది. మరోవైపు బాలినేని తమ పార్టీలోకి వస్తారన్న విషయంపై జనసేనలో కూడా వ్యతిరేకత ఉన్నట్టు సమాచారం. నిన్న మొన్నటి దాకా వైసీపీలో ఉండి మంత్రి పదవి పోయినప్పటి నుంచి రాజీనామా డ్రామా ఆడుతూ వచ్చిన బాలినేని ఇప్పుడు ఏ దారి లేక జనసేన వైపు చూస్తున్నాడని, అతన్ని నమ్మి పార్టీలో చేర్చుకుంటే నష్టమే తప్ప లాభం ఉండదని జనసేన వర్గాల్లోనూ చర్చ నడుస్తోంది. ఇక రాజీనామా చేస్తూ జగన్కు బాలినేని రాసిన లేఖపై కూడా భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయాల్లో భాష గౌరవంగా ఉండాలి అంటూ లేఖలో ఆయన ప్రస్తావించిన విషయంపై జనసేన నేతలు కౌంటర్లు వేస్తున్నారు. జనం మీద అనేక సార్లు నోటికొచ్చినట్టు భూత పురాణం చదివిన బాలినేని ఇప్పుడు కొత్తగా భాష గురించి, గౌరవం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని, అతను ఎంత అవకాశవాదో చెప్పడానికి ఇదే పెద్ద ఉదాహరణ అని జనసేన పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కూటమికి ప్రజలు ఇంత గొప్ప మెజారిటీ ఇచ్చిన తర్వాత వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన వాళ్లను చేర్చుకోవాల్సిన అవసరమేముంది అన్న ప్రశ్న కూడా ఆ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రజలకిచ్చిన హామీలపై దృష్టి పెట్టి సరైన పాలన అందిస్తే మళ్లీ అధికారం కట్టబెట్టేది ప్రజలే తప్ప ఇలాంటి చేరికల వల్ల ఒరిగేదేమీ లేదని కొందరు సీనియర్ పొలిటీషియన్స్ అభిప్రాయపడుతున్నారు. బాలినేని కేవలం తనను తాను కాపాడుకోవడం కోసం, తనపై ఉన్న ఆరోపణల నుండి బయటపడటం కోసం మాత్రమే పార్టీ మారుతున్నాడు తప్ప జగన్పై ద్వేషంతోనో, పవన్ కళ్యాణ్ మీద ప్రేమతోనో కాదనేది టీడీపీ, జనసేన పార్టీ వర్గాల్లో కొంతమంది నోట వినిపిస్తున్న మాట. తన అవసరం గడిచిన తర్వాత ఎన్నికల ముందు మళ్లీ పార్టీ ఫిరాయించి వెళ్ళిపోతే పార్టీని అంటిపెట్టుకుని ఉన్నవాళ్ల పరిస్థితి ఏంటన్న ప్రశ్న కూడా నేతల మధ్య నడుస్తోంది. అందుకే ఇలాంటి చేరికలకు స్వస్తి చెప్పాలని, పూర్తిగా పాలనపైనే దృష్టి సారించాలని, అప్పుడే ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం పెరుగుతుందని పార్టీ సీనియర్లు కూడా మరోపక్క సలహా ఇస్తున్నారు. ఇదంతా చూస్తుంటే బాలినేనికి వైసీపీలో కంటే బయట పార్టీలోనే ఎక్కువ వ్యతిరేకత ఉందా అనే అనుమానం కూడా కలుగకమాందు. అటు టీడీపీలోనూ ఇటు జనసేనలోనూ అతనికి చేరిక పట్ల వ్యతిరేక పవనాలు వీస్తున్న ఇలాంటి పరిస్థితుల్లో బాలినేని చేరికపై జనసేన అధినేత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిందే. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.